మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు, అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ మేము ప్రజల పక్షాన పోరాటం ఏం చేశాము అని అడుగుతున్నారు కదా. మేమేనండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది. విశాఖ స్టీల్కైనా మేమే పోరాటాలు చేశాం, రైతుల పక్షాన మేమే పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రగా 50 రోజుల వ్యవధిలో ప్రతి పార్లమెంటులో 2-3 గ్రామాలు తగిలేటట్టు యాత్రలు చేసింది మేము, మీరు కాదు. వైసీపీ చేసిందల్లా బల ప్రదర్శన యాత్రలు. ఆ యాత్రల్లో భాగంగా జనాలు కార్ల కింద పడుతున్నా పట్టించుకోకుండా పోతున్నది మీరు. మూకల పిచ్చి ఉన్నది మీకు, మాకు కాదు. మేము ప్రజలకు మేలు చేయాలనే ఈ యాత్రలు చేస్తున్నాం. మండుటి ఎండల్లో ఈరోజు సిపిఐ వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకు కూడా మద్దతు పలకడానికి వచ్చాం. ఈ కార్యక్రమం చేస్తున్నది మేము. కాబట్టి మీకు ఎలాగో కుక్కలను మీరు ఒప్పుకున్నారు, మీరు మొరుగుతూనే ఉంటారు, మీ నైజమే అది. ఇక మేము సమాధానం చెప్పాలి అనుకోవటం లేదు. బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తముందని చెప్పాడు. అవన్నీ నాకు తెలియదన్నా. కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.